ఏయ్ ఎవరయ్యా అక్కడ? టీవీలో పెళ్లి జరుగుతుంటే ఏవేవో ఫోటోస్ ఇస్తారేంటి? తీసేయండి. చంద్ర ఇలా రా. ఓ మై గాడ్, సమంత వాళ్ళ డాడ్ వజ్రపట్టి రంగారావు గారిని ఈ రకంగా మర్డర్ చేశారా? సామాన్య నోటికి ఏదొస్తే అది మాట్లాడతావేంటి? అనయ్య అదేం లేదన్నయ్య, అసలు ఆ ఫోటోనే నిజం ఫోటో కాదన్నయ్య, అది ఫేక్ ఫోటో అన్నయ్య, కావాలనే చేశా. ఆగు. ఈ ఫోటో గురించి నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు? అసలు ఆ ఫోటో ఫేక్ ఫోటో అని నీకెలా తెలుసు? అది కాదన్నయ్య. నీకు ఆ ఫోటో గురించి ఇంతకు ముందే తెలుసా? నిన్నే అడుగుతున్నాను చంద్ర, ఆ ఫోటో గురించి నీకు ముందే తెలుసా? సూర్య, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే నీకు తెలుసా? ఈ ఫోటో గురించి మీకు ముందే? అన్నయ్య అది ఫేక్ ఫోటో అన్నయ్య. రేయ్, ఈ ఫోటో గురించి మీకు తెలుసా అని అడుగుతున్నాను. తెలుసా లేదా? బాబా, అంటే నీకు తెలుసా? ఎస్. ఫోటో చూసి సైలెంట్ గా ఉన్నావేంటి సార్? చెప్పు, సైలెంట్ గా ఉన్నావేంటి? అంటే అంటే ఆ ఫోటో గురించి నీకు కూడా ముందుగా తెలుసు, అవునా? శామ్, నాకు సమాధానం కావాలి. తెలుసా లేదా? తెలుసు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,